యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వీడు నీ దగ్గరుంటే అంటే ఇదంతా మీరు? అవును, మేమే బావగారు. ఈ నగలు లేకపోతే శాపం తొలగిపోదని, నా వంశం నాశనం అయిపోతుందని, నా కుటుంబం మొత్తం కలవరపడుతుంటే మీరు మీ దగ్గరే నగలు పెట్టుకుని ఇంత నాటకం ఆడతారా? అవును పెదనాన్న, ఎంతసేపని మీరు పాలిస్తుంటే మేము పాటిస్తూ ఉంటాం చెప్పండి. మాకు కావాలి కదా. దుర్మార్గుడా, నీ మనసులో ఇంత స్వార్థం పెట్టుకుని అమాయకుళ్ళ మా ముందు తిరిగావా? ఇదెవరో మనకి కావలసిన వాళ్ల పని అని దేవాంశ్ పదే పదే చెప్తే ఎవరా అని ఆలోచించానే గాని నువ్వే అని గుర్తించలేకపోయానురా. ఇప్పుడే దేవాంశ్కి ఫోన్ చేసి మొత్తం చెప్పేస్తా. ఏంటా నువ్వు ఫోన్ చేసేది? నా దగ్గరే ఫోన్ లాక్కుంటావురా? నా దగ్గరే ఫోన్ లాక్కుంటావురా? బావగారు, వద్దు. స్వాహ, మమ్మల్ని వదిలే స్వాహ, మా అన్నయ్యను వదిలే స్వాహ. మనమంతా ఒకే కుటుంబం కదా స్వాహ. ఆస్తంతా మీరు తింటుంటే మేం బయట బిచ్చగడలా ఉండాలా? స్వాహ, వద్దు. నా మాట విను. వద్దు. రే వాలి, చెప్పరా. రే, మీ అత్తయ్యరా. స్వాహ, నా చెల్లెలేం చేయొద్దు. వద్దు స్వాహ. శాంతనేం చేయొద్దు. నీకు ఆడబిడ్డ స్వాహ, ఏం చేయొద్దు స్వాహ. ఇన్ని రోజులు నా కొడుకుని నీ దగ్గర పెట్టుకొని నీ మోచేతి నీళ్లు తాగించావు. ఇప్పుడు నీ చెల్లెలి కోసం మా ముందు మోకరిల్లు. కూర్చుంటాను. వైదేహిని చంపేసింది వాడే. నా చెల్లి ఇప్పుడిప్పుడే అందరినీ గుర్తుపడుతుంది స్వాహ. జీవితంలో తనకి సుఖమే లేదు. వదిలే స్వాహ. నన్ను గుర్తుపట్టకపోయుంటే ఇంకో 4 రోజులుండేదేమో.
ఇప్పుడు వేరే దారి లేదు పెదనాన్న. వద్దురా. మీ అత్తయ్యరా, ఏం చెయ్యొద్దురా. పెదనాన్నవి నిన్నే తోసేశాను. ఇంకా అత్తేంటి, పెదనాన్నేంటి, తమ్ముడేంటి, తొక్కేంటి, తోటుకోరేంటి? ఆ? మనకిలాంటి సెంటిమెంట్లు లేవు, కానీ నీ చెల్లెలు నీకు క్షేమంగా దక్కాలంటే ఒక పని చెయ్యాలి. ఏం చేయాలో చెప్పరా, చేస్తాను. నా సర్వస్వం కావాలన్నా ఇచ్చేస్తాను. నా చెల్లెలతో పాటు ఆ నగలు ఇచ్చేయరా, ఇచ్చేయరా. ఆ నగలే మన వంశానికి శ్రీరామ రక్షరా, శ్రీరామ రక్షరా. నువ్వు కూడా నా వంశంలోని వాడివే కదరా. నువ్వు క్షేమంగా ఉండాలన్నా నగలు దేవుడికి చేరాలరా, శాపం పోవాలి. ఈ శాపాలు పాపాలు నన్నేవీ చేయలేవు పెదనాన్న. నేనే పెద్ద పాపాత్ముణ్ణే. అర్థమైందా? సరే, నీ నగలేకి ఇచ్చేస్తాను. కానీ నీ కొడుకు 1000 కోట్లు విలువ చేసే వారసత్వ సంపదని ఎక్కడో దాచాడు కదా, అది మాకు అప్పగించి మీ ఇద్దరితో పాటు ఆ నగలు కూడా తీసుకెళ్ళిపోండి. చెప్పు. సంపద, అది ఆ సంపద అసలు లేదని తెలిస్తే ఎంతకైనా తెగిస్తాడు. అదే పెదనాన్న, మీకు మీ కుటుంబం కోసం నేల మాలిగలో దొరికిన 1000 కోట్ల సంపదని దేవాంశ్ ఎక్కడో దాచాడు కదా, అది మీకు తెలిస్తే చెప్పండి, తీసుకుని వదిలేస్తాం. లేదంటే దేవాంశ్కి చెప్పి మాకివ్వమని చెప్పండి. అవును బావగారు, ఆ సంపద మాకిచ్చేశారనుకోండి, ఇక మా బతుకులు మావే, మీ జోలికి రావులే. సంపద లేకపోయినా దేవాంశ్ ఇక్కడికి వచ్చేలా చెయ్యాలి. చెప్పండి. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. ఫోన్ ఇవ్వరా, ఇప్పుడే దేవాంశ్కి ఫోన్ చేసి చెప్తాను. మీ ఫోన్ కాదు పెదనాన్న, నా ఫోన్ నుంచి చేయండి. దేవాంశ్కి బాగా అర్థమయ్యేలా చెప్పండి పెదనాన్న. అక్కడ గుళ్ళు సంపదని మా వాళ్ళకి అప్పగిస్తేనే ఇక్కడ మిమ్మల్ని ప్రాణాలతో వదిలేది. మాట్లాడండి. హలో దేవాంశ్. నాన్న, నేనే నాన్న. ఇదెవరి నెంబర్? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? దేవుడి నగలు దొరికాయి నాన్న. అవునా? ఎక్కడ నాన్న? చెప్తాను, కానీ అవి మనకి దక్కాలంటే మన వారసత్వ సంపద దొరికింది కదా, అది వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు నన్ను మీ అత్తయ్యని దేవుడి నగల్ని ఇస్తారు. లేదంటే మమ్మల్ని చంపేస్తానంటున్నారు నాన్న. నాన్న, మీ నాన్న చెప్పింది విన్నావు కదా, మర్యాదగా నువ్వు ఆ సంపద దాచిన గుడి దగ్గరకు వెళ్ళి దాన్ని బయటకు తీసి అక్కడున్న నా వాళ్ళకి అప్పగించు. లేదంటే మీ నాన్న మీ అత్తయ్య చేస్తారు. రేయ్, ఎవడ్రా నువ్వు? నేనెవరో నీకు అనవసరం. అనవసరం. నీకు కావలసిందే మీ నాన్న మీ అత్త దేవుడి నగలు. నాకు కావలసిందే అపారమైన సంపద. అది కావాలి. రే వాలి. రై వాలా, వాడెవడ్రా? నీలో ఏమైనా తెలివి తక్కువాడా?
నీ తెలివితేటలు ఉపయోగించకుండా చెప్పింది చెయ్యి. హలో హలో నాన్న, బావా, నగలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి కదా, మరి మావయ్య గారిని ఎవరు బంధించడం ఏంటి? హ? వాలి కాదా? నాకు అదే అనుమానంగా ఉంది. ఇది వాలి పని అనిపిస్తుంది, కానీ వారసత్వ సంపద లేదని నాన్నకి తెలుసు కదా. మరి నాన్న ఎందుకలా అడిగారు? వాళ్ళ నమ్మించడానికి అలా అన్నారా? అమ్మా, దేవాంశ్ ఇక్కడికి వస్తున్నాడు. సంపద మన సొంతం కాబోతుంది. రేయ్, దారుణంరా. అయినా దేవాంశ్ వెళ్తానన్నాడు కదరా. నేనుంటానురా. కనీసం మీ అత్తయ్యను వదిలేయరా. తొందరే ఉంది పెదనాన్న. దేవాంశ్ వెళ్ళని, సంపద ఇవ్వని, ఇద్దరిని కలిసే వదిలేస్తాను. ఏమంటావు? ఇప్పుడు ఏం చేద్దాం దేవాంశ్? ఎక్కడికని వెళ్దాం? గుడికా వాళ్ళ దగ్గరికా? గుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? అక్కడ సంపద లేదు కాబట్టి వెళ్ళినా దొరికిపోతాం. నాకు వాలి మీదే అనుమానంగా ఉంది. ముందు అక్కడికే వెళ్దాం. నా అనుమానం నిజమైతే నగలతో పాటు నాన్నని అత్తయ్యని కూడా కాపాడుకోవచ్చు. ముందు వాలి దగ్గరికే పోదాం. దేవాన్స్ కాసేపట్లో గుడి దగ్గరికి వస్తాడు. అక్కడ వాడు సంపద బయటకు తీయగానే దాన్ని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి. అలాగే అన్నా. సంపద చూశాక చావు తెలివితేటలు ఉపయోగించొద్దు. నా నుంచి చీమ కూడా తప్పించుకోలేదు, తెలుసు కదా. అయినా నేను దేవాంశ్ వచ్చేసరికి వచ్చేస్తాలే. ఇక్కడ ఒక చిన్న కథ ఉంది, ముగించేసి వస్తా. మీరు వెళ్ళండి. సరేనా? రాయ్, మన బండి కాదు, బయట మా పెదనాన్న కారు ఉంది, బాగుంటుంది, అది తీసుకెళ్ళండి. అలాగే అన్నా. నా కొడుకు వచ్చాడ్రా. నా కొడుకు వచ్చాడు. వచ్చాడు. ఇప్పుడు ఏం చేద్దాం దేవాంశ్? వాడు ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. మహేంద్ర, నువ్వు అటు సైడ్ వెతుకు. వైదేహి, మన ఇద్దరు ఇటు వెళ్దాం పద. రే వాలి, నా మాట వినరా. గొంతు పగిలితే చంపేస్తా. దేవాంశ్,
ఇది లాక్ చేసి ఉంది దేవాన్ష్. ఒకవేళ ఇందులో ఎవరైనా ఉన్నారేమో. లోపలుంటే బయట నుంచి ఎవరు తాళం వేస్తారు? ఎందుకైనా మంచిది ఇందులో కూడా చూద్దామా? దేవాన్ష్, నీ గొంతు పిగిలిందో దీన్ని చంపేస్తా. తాళం పగలకూడదు. రాయేమో దొరుకుతుందేమో చూడు మహేంద్ర. ఆగు మహేంద్ర. వాడిక్కడ లేడు. ఇంకొక మాట బయటకొచ్చిందంటే దీన్ని చంపేస్తాను. నోరు మూసుకోనండు. నోరు మూసుకో. అరవద్దు. ట్రాకర్ మూవ్ అవుతుంది. బయటే ఉంది. ఇటువైపే వస్తున్నాడు. ఆగండి ఆగండి. ఎవరు మీరు? నేను అడుక్కునేవాడినయ్యా. రాత్రిపూట ఇక్కడే తలదాల్చుకుంటా. వీడి దగ్గర ట్రాకర్ చూపిస్తుంది ఏంటి? ఫోన్ ఫోన్ అది. ఇదిగో దేవాన్ష్. ఈ ఫోన్ నీకు ఎక్కడ దొరికింది? ఎవరిచ్చారు? అదా, ఇందాకెవరో కుంటుకుంటూ వెళ్తూ ఫోన్ అక్కడ పడేసి వెళ్ళారు. నేను తీసుకున్నానయ్యా. ఫోన్ తీసుకొని డబ్బులు ఇవ్వండి అయ్యా. రేయ్, నిజం చెప్పు. ఎవరిచ్చారు నీకు? ఇక్కడికి ఎవ్వరు రాలేదా? లేదయ్యా, ఎవరు రాలేదయ్యా. ఫోన్ నాకు దొరికింది. ఇప్పుడు ఏం చేద్దాం బావా? వాలి ఎక్కడున్నాడు? అమ్మ మావయ్యలు ఎక్కడున్నారు? వీడు చెప్తుంది నిజమేనా? వాలి ఇక్కడికి రాలేదా? ఏం చేద్దాం బావా? ఇప్పుడు వాలి ఎక్కడున్నాడో ఎలా తెలుసుకుందాం? వెతుకుతాం పద్దేవాన్ష్. లేదు మహేంద్ర, నాకెందుకో ఇక్కడి నుంచి కదలాలనిపించట్లేదు. ఏదో ఒక పరిష్కారం దొరికేంత వరకు ఇక్కడే ఉందాం. అమ్మా, ఒకసారి వాడికి ఫోన్ చేయి. వెళ్ళిపోయారా? లేదు బాబు, ఇక్కడే ఉన్నారు. ఇప్పుడప్పుడే వెళ్ళేలా కనిపించడం లేదు. మీరే ఏదో ఒకటి చేసి పంపించాలి. సరే, వాడిని ఎలాగోలా నేను పంపిస్తాను. నేను చూసుకుంటానా? రే, వదిలేరా. వదిలేస్తా పెదరన్నా. ఒక పని చేయి. ఇప్పుడు మీ ఫోన్ నుంచి దేవాన్షికి ఫోన్ చేయండి. ఆగరా, ఆగు, చేస్తా. చేయి పెదరన్నా. మరి కాకపోతే ఏమీ జరగనట్టు మాట్లాడాలి. ఇందాక అలా మాట్లాడారేంటి? మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారు అని అడుగుతాడు. అయ్యో, నేను ఏ ఫోను చేయలేదే. నా గొంతులో ఎవరో మాట్లాడినట్టున్నారు. ఇలాంటి కాల్స్ పట్టించుకోవద్దు అని చెప్పండి. ఎక్కడ ఉన్నారని అడిగితే శ్రీశైలం రోడ్లో ఉన్నామని చెప్పండి. చెప్పను. నేనేం చెప్పినా నువ్వు మమ్మల్ని వదలవని అర్థమైపోయింది. నేను చెప్పనురా. చెప్పవా పెదనాన్న? చెప్పవా? చెప్పను. చెప్పవా? చెప్పవా? రే వాలి, వదిలేరా వాలి. రే 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 వాలి, చెప్తాన్రా వాలి, చెప్తాన్రా. చెప్పు మరి. చెప్తాన్రా, చెప్పు. చెప్తాన్రా. నా చెల్లిని ఏం చేయకురా. చెప్తాన్రా.
అమ్మా కొట్లు. తీసుకో. ఫోన్ చెయ్యి. ఫోన్ చెయ్యి.